అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు అసలు కారణం అంతర్జాతీయ పరిస్థితుల లేదా కేంద్ర ప్రభుత్వ పన్నుల భారం అనుకోవచ్చు? సో కేంద్ర ప్రభుత్వ పన్నుల భారాలు, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల భారాలు అన్నీ కలిపాయి. కొత్తగా పన్ను పెరిగింది ఏం లేదు కదా. కాకపోతే కేంద్ర ప్రభుత్వందేమో ఒక ఫిక్స్డ్, రాష్ట్ర ప్రభుత్వాలదేమో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇప్పుడు ఇవాళ 2.5 పెరిగింది, 2.5 రూపీస్, ఇవాళ 2 రూపీస్ 86 పైసా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ పెట్రోల్ మీద 30% ఉంది, అంటే 2.86 ప్లస్ 35%. రాష్ట్ర ప్రభుత్వాలకి పెట్రోల్ ధర ఎంత ఎక్కువ ఉంటే అంత లాభం. 2.86 ప్లస్ 35 అంటే దాదాపు 2.86కి ప్లస్ రూపాయి కలపాలి. ఈ విధంగా ఇవాళ పెరిగిన దాంతో, ఈ మధ్య పెరిగిన దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల లాభం. కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇప్పుడు 8 రూపాయలు దగ్గర పెరిగాయి పెట్రోల్ డీజిల్. ఈ 8 రూపాయలు కేవలం పెట్రోల్ పోయించుకునే వాళ్ళకన్నా కాదు, ఇది ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకంటే మెయిన్గా కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, మిల్క్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలి. ట్రాన్స్పోర్ట్ అంటే ఎట్లా, లారీల ద్వారా, వేరే వాటి ద్వారా, రైలు, లారీయో ఏదో విధంగా ట్రాన్స్పోర్ట్ కావాలి. ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు డీజిల్ కాస్ట్ పెరిగితే ఏమవుతుంది, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమంటారు, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. 8 రూపాయలు అంటే ఆల్మోస్ట్ దగ్గర ఇప్పుడున్న రేటుకి ఒక 8% పెరిగినట్టు. డీజిల్ అయితే దాదాపు 8%, పెట్రోల్ అయితే ఒక 6-7% దాకా పెరిగినట్టే కదా. ఇప్పుడు దీని ద్వారా ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే హోమ్ లోన్ రేటు పెరుగుతుంది, హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్ అన్నా హోమ్ లోన్ అన్నా ఒకటే అనుకోండి, హౌసింగ్ లోన్ రేటు పెరుగుతుంది, 2 వీలర్ లోన్ పెరుగుతుంది, కార్ లోన్ పెరుగుతాయి, అన్ని లోన్స్ పెరుగుతాయి. ఎవరి మీద, అల్టిమేట్గా పబ్లిక్ సఫర్ అవుతుంది. సో ఈ పెట్రోల్ ఉత్పత్తుల రేటుకు సంబంధించి ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అన్నది కూడా 2-3 రూపాయల వరకు అయితే ఓకే, బట్ దాదాపు 8% పెరిగితే దీని ఇంపాక్ట్ అన్నీ మళ్ళీ మన దేశ ప్రజల మీద పడుతుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో అది జరగగానే ఒక 13-14 రూపాయలు వాళ్ళు తగ్గించేశారు పన్నులు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించవు. నాన్ ఎన్డీఏ గవర్నమెంట్స్లో ఎక్కువ ఉన్నాయి, తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు జగన్ హాయంలో పెంచింది, వాళ్ళు ఏం తగ్గించలేదు, కేరళలో ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వీళ్ళకి అదనపు ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ వస్తుంది దీనివల్ల. ఎందుకంటే పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ప్లస్ 35 రూపాయలు, 135 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వాల పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే డీజిల్ రేటు 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ప్లస్ 27 వ్యాట్. ఎంత రేటు పెరుగుతా అంత రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ కూడా ధరల పెరుగుదల కారణం అనుకోవచ్చు. ఆబ్వియస్లీ అంతే కదా, వాళ్ళు ఏం తగ్గించారు కదా. సో ఇంకా ధర ఎక్కువ పెరిగితే లాభం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది చూద్దాం. మరి ఇప్పుడు కొంత తగ్గింది, ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బిలో $100 వచ్చింది, రేపు మాపు అవుతుందంటారు. కానీ ఒక్కసారి పెంచిన తర్వాత ఇక తగ్గిస్తాయా కేంద్ర ప్రభుత్వాలు, మళ్ళీ ఏదన్నా ఎలక్షన్ వస్తే తగ్గిస్తారు. 2024 పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్ తగ్గించారు, ఒకసారి పెరిగింది ఇక తగ్గదు, అంతే ఆ లెక్క. మాట్లాడదాం. మనతో పాటు పుల్లారావు గారు ఉన్నారు, అదేవిధంగా పాపారావు గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు ఉన్నారు.